అందరికీ నమస్కారం. ఇలా ఉలువలతో పొడి కానీ, ఉలువలతో చారు కానీ, ఉలువ గొగ్గులు కానీ ఎంతమంది చేసుకుంటారో నాకైతే తెలియదు. మేమైతే చిన్నప్పటి నుండి ఇలా పొడి కానీ, ఉలువల చారు కానీ, గుగ్గులు కానీ మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. మనకు పల్లెటూళ్ళలో ఇలాంటివన్నీ బాగా దొరుకుతాయి. ఇప్పుడు టౌన్లో కూడా బాగానే దొరుకుతున్నాయి అన్నీ ఏం కావాలన్నా. ఇప్పుడు ఉలువలతో పొడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఒక కళాయి పెట్టేసి ఒక కప్పు ఉలువలు అయితే తీసుకున్నాను. ఈ ఉలువలు అనేది చిన్న మంట మీద వేయించుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు. ఉలువలు లోపల వరకు వేగుతూనే పొడి అనేది మనకు బాగా రుచి ఉంటుంది. ఇలా కలబెట్టుకుంటూ ఇప్పుడు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏరే ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాము. ఇలా ఏరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కళాయిలోకి 2 స్పూన్ల శనగపప్పు వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల మినపప్పు, అలాగే 2 స్పూన్ల ధనియాలు వేసుకొని ఈ పప్పులన్నీ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇలా సగం వరకు వేగినాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, మనకు కారానికి సరిపోయేమైనా ఒట్టిమిరపకాయలు వేసుకొని ఒక గుప్పడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మంట చాలా చిన్నగా తగ్గించుకొని పెట్టుకొని కరివేపాకు, ఒట్టిమిరపకాయలన్నీ కరకరలాడే వరకు వేయించుకున్న తర్వాత ఒక 5-6 కొబ్బరి ముక్కలు వేసుకుని, ఎండు కొబ్బరి ముక్కలు, తర్వాత ఎల్లిపాయలు ఒక గడ్డ అంతా వేసుకొని ఇలా ఒకసారి కలిపెట్టి గ్యాస్ ఆఫ్ చేస్తే మనకు వేడి మీద కొబ్బరి కూడా కొంచెం మంచిగా ఎగుతుంది. ఇప్పుడు ఒక మిర్చిని తీసుకొని ఉలువలు అయితే వేసుకుంటున్నాను. తర్వాత మిరపకాయలు, ఎల్లిపాయలు అన్నీ వేసుకొని ఇందులోకి చట్నీకి సరిపోయినంత ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత చింతపండు కొంచెం అంటే కొంచెం వేసుకుంటే చాలా రుచి ఉంటుంది పొడి అనేది. ఇలా మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా. మనం అన్నీ ఏం నూనె కూడా వేయకుండా వేయించుకున్నాం కదా, మంచిగా కలర్ వచ్చే వరకు, మంచి కలర్ వచ్చే వరకు అలా వేయించుకోవడం వల్ల పొడి కూడా మనకి ఇలా పొడి పొడిగా ఉంది కదా. ఇలా పట్టుకొని మనం డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా తినొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈ పొడి వేడి వేడి ఉప్మాలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, అలాగే దోశ పైన కూడా వేసుకోవచ్చు. అన్నం వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ ఉలువల పొడి మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.